ఇప్పుడు కళ్యాణ్ గారికి ఏదైనా కోపం వస్తే పెద్దన్న అన్నాను కదా, పెద్దన్న తిడతాడు, పడతాము, ఏముంది. వాళ్ళ హర్ట్ అయ్యారు కళ్యాణ్ గారు, హర్ట్ అవుతూ మమ్మల్ని తిట్టే అధికారం వరకు ఉంది కదా, అట్లా ఆలోచిద్దాం. కళ్యాణ్ గారి గురించి నేను 22 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. ఆయన కోపం వచ్చినప్పుడు ఆయన కోపపడేలాగా ఎపిసోడ్ జరిగింది, కానీ వారి సినిమానే టార్గెట్ చేశారనేది ఒక నెగిటివ్గా వారి దగ్గరికి వెళ్ళింది. అది కాదు ఇది ఇక్కడ జరిగింది. June 1 థియేటర్లు బంద్ అని మీరందరూ హెడ్లైన్స్ ఇవ్వడమే మేజర్ ప్రాబ్లం. అక్కడే ఒక సమస్య అండి, అక్కడే ఒక సమస్య. ఛాంబర్ సరిగ్గా ఎఫిషియన్సీగా రెస్పాండ్ అవ్వకపోవడం వల్లనే ఇది జరిగిందని మేమంటే దానికి మీ సమాధానం ఏంటి? నాకు తెలియదు కదా, నాకు తెలియదు. నేను ఇప్పుడు నీకు ఎలా నేను కన్క్లూజన్ ఇస్తాను? లోపల ఏమి జరిగింది మీకు ఒకటి, మీరందరూ ప్రాపర్గా మీకు కమ్యూనికేషన్. ఎస్, ఇప్పుడు అక్కడి నుంచి ఒక ప్రెస్ నోట్ వచ్చింది. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ నుంచి మినిస్టర్ గారి దగ్గర నుంచి ఒక ప్రెస్ మీట్ వస్తే ఆ ప్రెస్ మీట్ ఎంత అందంగా ఉంది. మేము ఛాంబర్ కూడా అదే చెప్తాం, ఏదున్నా పేపర్ మీద ప్రెస్ మీట్ లాగా పంపించండి అని. అక్కడ ఉండే 20-25 మంది బయటకు వచ్చి ఎవరికో తెలిసిన వాళ్ళకు ఒక న్యూస్ కమ్యూనికేట్ చేస్తారు, లోపల ఏం జరిగింది తెలుసా ఇది అని, అది హైలైట్ అవుతుంది. వెనకాల జరిగిన స్టోరీ లేకుండా ఓన్లీ క్లైమాక్స్ చెప్తేలా సినిమా అర్థం కాదు కదా. ఓన్లీ క్లైమాక్స్ ఒకటి వింటే సినిమా అంతా చూస్తే కదా. నేను అందుకే లోపల ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. ఇది చెప్పడానికి ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టింది. లోపల ఏం జరిగింది, ఈ ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అయింది, ఎవరి దాలు భుజాలు తడుముకుంటున్నారు, నాకెందుకు. నేను అదే కదా చెప్తా ముందు. అంటే అక్కడ ఎగ్జిబిటర్స్ ఒకలాగా ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఒకలాగా ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్స్ ఒకలాగా ఉన్నారు. ఛాంబర్ ఏం చూస్తుంది, ఛాంబర్కి అక్కడ లెటర్లో క్లియర్గా ఉంది, కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. వాళ్ళు చేసుంటే ఇవి చర్చలు జరుగుతున్నాయి, చర్చలు ఫలించకుంటే ఇది అండర్లైన్, చర్చలు ఫలించకుంటే వాళ్ళు థియేటర్లు మూసుకుంటామంటున్నారు. ఇది ఎక్కడుంది? June 1 థియేటర్ బంద్, June 1 థియేటర్ బంద్, June 1 ఇదే. రాజుగారు రెండు డౌట్స్ అండి. ఇండస్ట్రీలో మాట్లాడుకుని 2 క్వశ్చన్లు అడుగుతాను, మీరు మీకు ఇబ్బంది రాకపోతే అడగండి. ఉపయోగపడేది ఉంటే అడగండి, కాంట్రవర్షియల్ పాయింట్స్ అడగండి. లేదండి, ఏంటంటే సెక్టార్ చైర్మన్ రాంప్రసాద్ గారి చేత మీటింగ్ పెట్టించింది దిల్ రాజు గారే అని చెప్పి ఒకటి. రెండో మీటింగ్ జరగగానే శిరీష్ గారు బయటకు వచ్చి ఇక్కడ ఏదన్నా మాట్లాడుకోనివ్వండి, బట్ June 1 నుంచి బంద్ ఉంటుంది, అది తెలంగాణ మాట, సునీల్ గారి మాట, శిరీష్ మాట ఒకటే అని అన్నట్టు. ఈ 2 ప్రచారాలు ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు మాట్లాడుకుంటున్నారు, డిస్ట్రిబ్యూటర్లు మాట్లాడుతున్నారు. నేను ఇందాక చెప్తున్నా కదా, ప్రచారం అని అంటున్నారు, ప్రచారంలో నిజం ఎంత ఉంది, ఉందో లేదో మీరు చెప్పండి. ఎవరికి తెలుసు అది నిజం ఉందా లేదా అని ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు నేను ఛాంబర్ ప్రెసిడెంట్గా నేను ఎలక్ట్ అయినప్పుడు ఎగ్జిబిటర్స్ అందరూ ఈసీ మెంబర్స్ అక్కడ ఫస్ట్ ఛాంబర్ మీటింగ్లో అడిగారు, సార్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు ఇలా కావాలి, డెఫినెట్గా మాట్లాడతామండి ప్రెసిడెంట్గా అని చెప్పాను. వాళ్ళ అధికారంతో మాట్లాడారు, అంతేగాని దిల్ రాజు గారు చెప్తే నేను ఎవరిని చెప్పడానికి. సార్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సుప్రీం బాడీ ఎస్, నిన్న ప్రెస్ మీట్ లో అరవింద్ గారు కూడా గిల్డ్ వల్ల ఎక్కువ నిర్మాత్రం మేలు జరుగుతుందని కామెంట్ చేశారు. దీనివల్ల అది రాంగ్ గా వెళ్ళే ప్రమాదం ఉంది కదండి. అంటే ఒక సుప్రీం బాడీస్ అనే వాటిని అన్నింటి పక్కన పెట్టి గిల్డ్ వల్లే న్యాయం జరుగుతుంది అనేది ఇండస్ట్రీలో అంత సీనియర్ ప్రొడ్యూసర్ అలా కామెంట్ చేశారు. అంటే ఇప్పుడు గిల్డ్ ఎందుకు ఏర్పడింది, ఎందుకు? సినిమాలు నిర్మించే వాళ్ళు 10 నుంచి 20 మందే యాక్టివ్గా ఉండే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సమస్యలు వాళ్ళకే తెలుస్తాయి. కాబట్టి మనం కౌన్సిల్లో మాట్లాడినా, అందరిట్లో ఛాంబర్లో మాట్లాడినా వీటికి మాకు సాల్వేషన్ రాదని గిల్డ్ అనేది ప్రారంభించడం జరిగింది.